సో ఈ సంవత్సరం మేము కందుల కొనుగోలు ప్రారంభించామండి. సో కందులు కొనుగోలు చేసి మేము మాకు ఇంకొక ఎఫ్పిఓ ఏదైతే దగ్గరలో ఉన్నదో ఆ ఎఫ్పిఓకి ఇచ్చి పప్పు చేయించి వాళ్ళ నుంచి మళ్ళీ మేము పప్పు తీసుకొని మా యొక్క రైతులకి వినియోగదారులకు అందించిన ఉద్దేశంతో మేము కందులు స్టార్ట్ చేసాము ఈ సంవత్సరం. సో ఇట్లా మా భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే మా దగ్గర ప్రధాన పంటలైనటువంటి వరి మరియు కందులు వీటిని మేము ప్రాసెస్ చేసి రైతుల నుంచి కొనుగోలు చేసి రైతుకు మంచి ధర ఇస్తూ ప్రాసెస్ చేసి నిలువ పెట్టుకొని మంచి ధర వచ్చిన తర్వాత దాన్ని మేము మార్కెట్లోకి పంపించి మంచి లాభాలు తీసుకున్న ఉద్దేశంతో ఇదంతా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీని స్టేట్ గవర్నమెంట్ కూడా గౌరవించి ఎఫ్పిఓసి కొంచెం ముందుపీట వేయగలిగితే కనుక ప్రభుత్వ అధికారుల నుంచి మాకు వ్యవసాయ అధికారుల నుంచి పూర్తి సపోర్ట్ అందితే కనుక ఈ ఎఫ్పిఓస్ మరింత ముందుకెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్యకాలం చూసినట్లయితే చిన్న సమస్య, స్టేట్ గవర్నమెంట్ రన్ చేసినటువంటి ఆకాశ సొసైటీస్ కానీ ప్యాక్స్ కానీ పిఎస్సిఎస్ సెంటర్స్ కానీ వాటికి యూరియా కొనుగోలు చేస్తే మార్కెట్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ వస్తుంది. అదే మన ఎఫ్పిఓస్ కొనుగోలు చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ రాదు. ఇక్కడ మనం ఇలాంటి విభేదాలు చూసినప్పుడు రైతుల్లో చిన్న చిన్న అపనమ్మకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇట్లా స్టేట్ గవర్నమెంట్ కూడా వీటిని పూర్తిగా సహకరించి ప్యాక్స్కి ఎట్లయితే వాళ్ళు గౌరవం ఇచ్చి వాళ్ళకి ఎట్లయితే ఫెసిలిటీస్ కల్పిస్తున్నారో మన ఎఫ్పిఓస్ కూడా అలా కలిగిస్తే, ఎందుకంటే ఇది గ్రామ స్థాయిలోకి వెళ్ళి మనం చేస్తున్నాం కనుక